కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు, సోదరుడు అరబిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డికి నోటీసులు పంపింది. గతంలో పార్లమెంటు సమావేశాల పేరుతో ఎంపీ విజయసాయిరెడ్డి డుమ్మా కొట్టారు. అనారోగ్య కారణాలతో శరత్ చంద్రారెడ్డి హాజరు కాలేదు. ఇప్పటికే విచారణకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి హాజరయ్యారు. విచారణకు రావాలని మరోసారి విక్రాంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు, అసలు అరబిందో ఆ డబ్బులు ఎలా సమకూర్చింది అనే దానిపైనే విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్. వైశాలి, పీడీఎస్ బియ్యం కోసం తీగలాగితే కాకినాడ సీ పోర్టు డొంక కదిలిందని చెప్పాలి. నేరుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. వాస్తవానికి పరిశీలిస్తే కాకినాడ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న యాంకరేజ్ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతి అవుతున్నాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గత నెల 29వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటు యాంకరేజ్ పోర్టుతో పాటు ఏదైతే కేవీరావు గతంలో నిర్వహించి ప్రస్తుతం అరబిందో చేతిలో ఉందో సీ పోర్టు, దీన్ని డీపార్ట్ పోర్టు అంటారు, దీనిలో కూడా తిరిగి ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా కేవీరావు అనే వ్యక్తి చేతిలో ఉండాల్సిన సీ పోర్టు మన వైవి సుబ్బారెడ్డి తనయుడు, అదేవిధంగా విజయసాయిరెడ్డి బంధు అంటే ఆయన అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి చేతికి ఎలా వెళ్ళిందంటే అక్కడ మీడియా సమావేశంలో ప్రశ్నించి అనంతరం ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి దీనిపై సిఐడి విచారణకు ఆదేశించారు. సిఐడి గత వారం కాకినాడ వచ్చింది, సీపోర్టుకి వెళ్ళింది, కొన్ని ఫైళ్లు స్వాధీనం చేసుకుంది, మనీ లాండరింగ్ జరిగింది. అదేవిధంగా కేవీ రావు అనే వ్యక్తిని బెదిరించి ఒక ఆడిట్ సంస్థతో ఆయన ప్రభుత్వానికి 1000 కోట్లు బకాయి ఉన్నాడని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చి ఆయన్ని బెదిరించడం ద్వారా 494 కోట్లకు ఆయన దగ్గర నుంచి అరబిందో ఈ సీపోర్టు స్వాధీనం చేసుకుంది అని గుర్తించారు. దీంతో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన వెంటనే గత వారం ఎంపీ విజయసాయిరెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కుమారుడు శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుని సోదరుడు అరబిందో చైర్మన్ గా ఉన్న శరత్ చంద్రారెడ్డి కూడా నోటీసులు ఇచ్చింది. విక్రాంత్ రెడ్డి మాత్రం ఈ ఈడీ ఎంక్వైరీకి వెళ్లడం జరిగింది. ఇటు విజయసాయిరెడ్డి గాని లేదంటే మన ఇందులోనే విజయసాయిరెడ్డి చెందిన సంతానం ఆడిట్ కంపెనీ, ఈ కంపెనీకి కూడా నోటీసులు ఇచ్చారు. ఆ ప్రతినిధులు ఎవరు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి తాను పార్లమెంట్ సమావేశంలో ఉన్నందున రాలేకపోతున్నానని మొదటిసారి చెప్పడంతో రెండోసారి మళ్లీ నోటీసు ఇచ్చారు. అదేవిధంగా అనారోగ్య కారణాలతో గైర్హాజరైన శరత్ చంద్రారెడ్డిని కూడా రమ్మని పిలుపునిచ్చారు. రెండోసారి తిరిగి రావాలని చెప్పి విక్రాంత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈడీ పరిశీలిస్తున్న వ్యవహారాలు ఈ 494 కోట్లు అరబిందో కేవీరావుకి చెల్లించి ఎలా రాయించుకుంది, ఈ 494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఖచ్చితంగా ఇది మనీ లాండరింగ్ కింద వస్తుంది. అదేవిధంగా వ్యవస్థలను మేనేజ్ చేసి వ్యవస్థీకృత నేరం కింద బెదిరించి ఈ పోర్టు లాక్కున్నారు అనే అంశం మీద కూడా మన ఈడీ దర్యాప్తు జరుగుతుంది. అదేవిధంగా మరోపక్క సిఐడి కూడా ఇది అంశంపై దృష్టి సారిస్తుంది. కీలక ఫైళ్లు అన్ని కూడా సిఐడి దగ్గర ఉన్నాయి. సిఐడి దగ్గర కూడా కొన్ని వివరాలను ఈడీ అధికారికంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో రెండోసారి విచారణకు హాజరయ్యే విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏదైతే శరత్ చంద్రారెడ్డి అదేవిధంగా విజయసాయిరెడ్డి మాత్రం ఈసారి రాకపోతే నేరుగా ఈడీ అధికారులే వారి దగ్గరికి వెళ్లి విచారించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దీంతో వీరు హైకోర్టును గానీ సుప్రీంకోర్టును గానీ ఆశ్రయించవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తం మీద కాకినాడ సీపోర్టు వ్యవహారం ముదిరింది, ఈడీ వరకు వెళ్లింది. దీంతో అరెస్టులు కూడా తప్పు అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి తన అల్లుని సోదరుడు శరత్ చంద్రారెడ్డికి అరబిందో ఫ్యాక్టరీని కట్టబెట్టడం, అరబిందో ఫ్యాక్టరీ మీద కూడా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో మొత్తం వ్యవహారం ఈడీ దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ప్రస్తుతం వైసీపీలో పెద్ద తలకాయలంతా సైలెంట్ అయిపోయారు. కోర్టును ఆశ్రయించే పరిస్థితుల్లో తెలుస్తుంది. వైశాలి, రైట్. అంటే ఇది ఈడీ నోటీసులు పంపించినా స్పందించకుంటే విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డిపై అంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అరెస్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఖచ్చితంగా గతంలో ఏదైతే కేసీఆర్ మన కవిత వ్యవహారం చూసామో ఆమె కూడా విచారణకు వెళ్లకుండా 2-3 సార్లు తప్పించుకున్నప్పుడు నేరుగా వాళ్లే వచ్చి తీసుకెళ్లి విచారణ చేసి తర్వాత అరెస్ట్ చూపించారు. అదే అంశం ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి విషయంలో గానీ లేదంటే శరత్ చంద్రారెడ్డి విషయంలో గానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మొదటిసారి వెళ్లారు. ఆయన ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో రెండోసారి కూడా పిలిచారు. కాబట్టి రెండోసారి విచారణ అయిన తర్వాత విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 494 కోట్లు కేవీరావుకి ఇచ్చి పైగా కేవీరావు ఆయన ఇచ్చిన ఫిర్యాదులో తనకు తన
పాయింట్ బ్లాక్ లో పెట్టి బెదిరించి రాయించుకున్నారని ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నాయని మాత్రం పోలీస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.